నిజమైన నిత్య జీవం కలిగిన సత్యదేవుడవై ఆకాశమందున సమయాల్లో ఉన్న మా పరలోకపు తల్లి యేసుక్రీస్తు ప్రభువు నామమును బట్టి హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతి ఆరాధన చెల్లిస్తూ మీ పాదముల చెంతకు వస్తున్నాం. పాటల ద్వారా మిమ్మల్ని స్తుతించి పాడి కీర్తించి ఘనపరచగలిగే కృప మాకు అనుగ్రహించినందుకై స్తుతిస్తున్నాం. ఆరాధన కొరకై చదువుకునే లేఖన భావం ద్వారా మాతో మాట్లాడాలి. మెల్లని స్వరాన్ని వినిపించాలి. ఆరాధన ఆత్మతో మమ్మల్ని నింపండి. ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి కృపని సమయోచిత సాయాన్ని మీరు నాకును అనుగ్రహించి మీరు మయం పొందమని యేసునామమున స్తుతించి ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. యెషయా గ్రంథము 12వ అధ్యాయం మొదటి నుంచి లాస్ట్ వరకు మార్చి చదువుకుందాం. ఆ దినమున మీరు ఇలాగందరు, యెహోవా నీవు నా మీద కోపపడితివి, నీ కోపము చల్లారెను, నిన్ను స్తుతించుచున్నాను, నీవు నన్ను ఆదరించి ఉన్నావు. ఇదిగో నా రక్షణకు కారణభూతుడగు దేవుడు, నేను భయపడక ఆయనను నమ్ముకొనుచున్నాను. యెహోవా యెహోవాయే నాకు బలము, ఆయనే నా కీర్తనకు ఆస్పదము, ఆయన నాకు రక్షణాధారమాయను. మూడవది, కావున మీరు ఆనందపడి రక్షణాధారములైన బావులలో నుండి నీళ్లు చేదుకొందురు. ఆ దినమున మీరిలాగందురు, యెహోవాను స్తుతించుడి, ఆయన నామమును ప్రకటించుడి, జనములలో ఆయన క్రియలను ప్రచురము చేయుడి, ఆయన నామము ఘనమైనదని జ్ఞాపకములకు తెచ్చుకొనుడి. 5, యెహోవాను గూర్చి కీర్తన పాడుడి, ఆయన తన మహాత్మ్యమును వెల్లడిపరచను. భూమి అందంతటను ఇది తెలియబడును. సియోను నివాసి ఉత్సాహధ్వని బిగ్గరగా చేయము, మీ మధ్యనున్న ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు ఘనుడై ఉన్నాడు. ఇక్కడ మనం చూస్తాము, ఈ అధ్యాయం అంతట్లో కూడా ముఖ్యమైన అంశం ఏమిటంటే ఆదరణ ఆనంద గీతం. ఆదరణ ఆనంద గీతం. తర్వాత మన ప్రియ ప్రభు రక్షించువాడైన క్రీస్తు. ఎవరు? రక్షించువాడైన క్రీస్తు. ఇక్కడ ఆ దినమున మీలాగందురు, ఆ దినమనగా రాబో కాలం ఇశ్రాయేలు జాతి అంతటికి పాప విముక్తి కలిగే సంగతిని చూపిస్తూ ఉంది. ఆ దినము రాబో కాలము ఇశ్రాయేలు జాతి అంతటికి పాప విముక్తి కలిగే సంగతి చూపిస్తూ ఉన్నది. రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 25 నుంచి 32 వరకు చదువుకుందాం. సహోదరులారా, మీ దృష్టికి మీరే బుద్ధిమంతులని అనుకునుకుండునట్లు ఈ మర్మము మీరు తెలుసుకొనగోర్చున్నాను. అదేమనగా అన్యజనుల ప్రవేశము సంపూర్ణమగు వరకు ఇశ్రాయేలునకు కఠిన మనస్సు కొంత మట్టుకు కలిగింది. వారు ప్రవేశించినప్పుడు విమోచకుడు సీయోనులో నుండి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనతను తొలగించును. నేను వారి పాపములను పరిహరించినప్పుడు నా వలన వారికి కలుగు నిబంధన ఇదే అని రాయబడినట్టు ఇశ్రాయేలు జనులందరూ రక్షింపబడుదురు. స్వార్థ విషయమైతే వారు శత్రువులు గాని, ఏర్పాటు విషయమైతే ఇతరులను బట్టి
ఫీలై ఉన్నారు. ఏలైనగా దేవుడు తన కృపావరముల విషయంలోను పిలుపు విషయంలోను పశ్చాత్తాపపడడు. మీరు గతకాలమందు దేవునికి అవిధేయులై ఇప్పుడు వారి అవిధేయతను బట్టి కన్నింపబడితిరి. అటువలనే మీ ఎడల చూపబడిన కరుణను బట్టి వారు కరుణ పొందు నిమిత్తము వారు అవిధేయులై ఉన్నారు. అందరి ఎడల కరుణ చూపవలెను. దేవుడు అందరినీ అవిధేయత స్థితిలో మూసివేసి బంధించి ఉన్నాడు. ఏం చేసినాడు? అవిధేయత స్థితిని బంధించి వేసినాడు. యెషయా గ్రంథము 44వ అధ్యాయం 23వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా ఆ కార్యమును సమాప్తి చేసి ఉన్నాడు. ఆకాశములారా ఉత్సాహ ధ్వని చేయుడి. భూమి అగాధ స్థలములారా ఆర్భాటము చేయుడి. పర్వతములారా అరణ్యమా, అందులోని ప్రతి వృక్షమా సంగీతనాదము చేయుడి. యెహోవా యాకోబును విమోచించును. ఆయన ఇశ్రాయేలులో తన్ను తాను మహిమోన్నతునిగా కనపరుచుకొనును. ఏం చేస్తాడు? యెహోవా యాకోబును విమోచించును. ఆయన ఇశ్రాయేలులో తన్ను తాను విమోచించి మహిమోన్నతునిగా కనపరుచుకొనును. మహిమోన్నతునిగా కనపరుచుకొనును. అదే అధ్యాయము 49వ అధ్యాయం 13వ వచనం నేను చదువుతున్నాను, చూడండి. శ్రమ నొందిన తన జనుల యందు జాలిపడి యెహోవా తన జనులను ఓదార్చి ఉన్నాడు. ఆకాశమా ఉత్సాహధ్వని చేయును. భూమి సంతోషించుము. పర్వతములారా ఆనందధ్వని చేయుడి. ఎందుకు చెప్తున్నాడు ఈ మాట? శ్రమ నొందిన తన జనుల యందు ఆయన జాలిపడినాడు. యెహోవా తన జనుల ఓదార్చి ఉన్నాడు. కనుక ఈ విధంగా చూడాలని చాలా సంగతులు ఉన్నాయి. చూడండి 54వ అధ్యాయం 1వ వచనం. గొడ్రాల పిల్లలు కనని దాన జయగీతమెత్తుము. ప్రసవ వేదన పడని దాన జయకీర్తన నెత్తి ఆనందపడుము. సంసారి పిల్లల కంటే విడువబడిన దాని పిల్లలు విస్తారమగుదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎవరు సెలవిస్తున్నాడు? యెహోవా సెలవిచ్చుచున్నాడు. 52వ అధ్యాయం 52వ అధ్యాయము 9వ వచనం. యెరూషలేమునందు పాడయున్న స్థలములారా ఉత్సహించి ఏకముగా సంగీతనాదము చేయుడి. యెహోవా తన జనులను ఆదరించెను. యెరూషలేమును విమోచించెను. తన జనులను ఏం చేశాడు? ఆదరించాడు. యెరూషలేమును విమోచించాడు. ఈ విధంగా చూస్తే ఇక్కడ ఏమంటాడంటే, క్రీస్తు ఫలాని దినాన్ని యెహోవా నీవు నా మీద కోపపడితివి. ఏం చేస్తేవి? యెహోవా నీవు నా మీద కోపపడితివి. సంఖ్యాకాండము 25వ అధ్యాయం 3 నుంచి 5 వరకు. అట్లు ఇశ్రాయేలీయులు బయల్పెయోరుతో కలుసుకొనినందున వారి మీద యెహోవా కోపము రగులుకొనెను. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను. ఒక్క నిమిషం, ఇక్కడ ఒక మాట మీకు తెలియజేస్తాను. ఏంటంటే, బయల్పెయోరుతో కలుసుకొనినందున ఏం చేసినాడు? కింద ఏమంది? యెహోవా కోపము రగులుకొనెను. వారి యెహోవా మీద కోపం రగులుకొనెను.
దేవుని పిల్లలతో సహవాసం కాని వారితో సహవాసం చేయటం ద్వారా, స్వరక్తమిచ్చి కొనబడిన వారితో సహవాసం చేయకుండుట ద్వారా, మన ఇచ్చ వచ్చినట్టుగా మన ఇష్టానుసారముగా వెళ్ళి ఎవరితోనైతే సహవాసం చేస్తున్నామో అప్పుడు మన సృష్టికర్తైన దేవునికి కోపము రేపుతున్నామని అర్థం. ఒక్కసారి ఆలోచించారు. ఇక్కడ బయల్పేరుతో కలిసి కొనినందున వారి మీద యెహోవా కోపము రగులు కొనెను. ఇశ్రాయేలు నాయకుడు ఒకడు మతం వల్ల బుద్ధిపూర్వకంగా బాహాటముగా ఈ పాపానికి కట్టడకు ఎంత ఘోరమైన పాపం చేశాడు. 14 వచనం చూడండి. అది చంపబడిన వాని పేరు జిమ్రీ. చంపబడిన వారి పేరు జిమ్రీ. అతడు షిమ్యోనీయులలో తన పితరుల కుటుంబమునకు ప్రధాని అయిన సాలు కుమారుడు. ఇక్కడ ఒక వంశం దేవునికి విరుద్ధంగా పాపం చేసింది. ఏం చేసింది? దేవునికి విరుద్ధంగా పాపం చేసింది. పాపము చేయటం ద్వారా ఇక్కడ ఏం జరుగుతుందంటే, దేవుని కోపము పోవాలంటే, పాపము చేసినప్పుడు దేవుని కోపము పోవాలంటే ఏం చేయాలా? దేవుని కోపము చల్లారాలంటే పాపాన్ని ఖండించి తీర్పు తీర్చి పాపము చేసిన వారిని శిక్షించాలి. దేవుని కోపము చల్లారాలంటే మీరు అర్థం చేసుకోనండి, పాపం చేసిన వారిని ఏం చేయాలా? ఖండించాలా, శిక్షించాలా, తీర్పు తీర్చి పాపం చేసిన వారిని ఏం చేయాలా? తగిన శిక్ష విధించాలి. ఆ విధంగా శిక్ష విధించకపోతే ఆయన దేవుడు కాదు. న్యాయవంతుడైతే పాపము చేసిన వారిని శిక్షించాలి. మనకు బాగా తెలుసు. ఆకాను ఏం చేశాడు? శపింపబడిన వాటిలో ఒక్కటి ముట్టకూడదు. అయితే దేవుడు చెప్పిన వాటికి అవిధేయుడై ఏం చేసినాడు? సంపాదన కొరకు దేవుని విరుద్ధంగా ప్రవర్తించడం ద్వారా ఆకాను విడిచిపెట్టాడా? ఏం చేసినాడు? ఆకాను ఒక్కడే కాదు, వంశం అంతటిని నాశనం చేశాడు, కథం చేశాడు. ఆకాను వంశం అంతటిని శిక్షించాడు. అందుకే ఆయన కోపం చల్లారుతుంది. ఎప్పుడు? పాపము చేసిన వారిని శిక్షించడం ద్వారా ఏం జరుగుతుంది? దేవుని కోపము చల్లారుతుంది. కనుక ఒకటి, దేవునికి అవిధేయులై స్వరక్తమిచ్చి కొనబడిన సంఘమునకు విరుద్ధంగా తిరుగుతూ చేస్తున్న పాపమును బట్టి కూడా ఆయన కోపము వస్తున్నట్టుగా మనం చూస్తాం. కనుక దేవుని కోపము తొలగిపోవాలంటే ఏం చేయాలా? పాపాన్ని శిక్షించాలి. విన్నారా? శిక్షించకపోతే ఆయన న్యాయవంతుడు కాదు. చూడండి, మనకు బాగా తెలుసు, దావీదు ఒక్కసారి పాపం చేశాడు. అవునా? పాపం చేస్తే విడిచిపెట్టినాడా? దేవుడు అభిషేకించిన వాడు. అవునా? దావీదు దేవుని చేత అభిషేకించబడి మరి ఇశ్రాయేలు ప్రజలకు 2వ రాజుగా దేవుని చేత ఏర్పాటు చేయబడినవాడు, దేవునికి హృదయానుసారిగా ఉన్నవాడు కాదా? తప్పు చేశాడు. దేవుడు వదిలిపెట్టినాడా? శిక్షించి తగిన రీతిగా మార్గాన్ని నడిపించాడు. ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడ ఏమంటాడు? యెషయా గ్రంథం 12లో ఏమంటాడు? యెహోవా, నీవు నా మీద కోపపడితివి. మొదటి వచనంలో ఏమంటాడు? నీవు నా మీద కోపపడితివి.
ఇప్పుడేమైంది? నీ కోపము చల్లారెను. ఎప్పుడు చల్లారుతుంది దేవుని కోపము? పాపిని శిక్షించినప్పుడు, పాపము తీసివేయబడినప్పుడు. అట్టు శిక్షించకపోతే ప్రజలందరూ విచ్చలవిడిగా పాపానికి గురి అవుతారు. దేవుడు క్షమించేవాడు కదా. నేను ఇప్పుడైతే పాపం చేసి చెంపలేసుకుంటా అంటే అది ఎన్నటికీ తగదు. కనుక ఏమంటారు ఇక్కడ? కీర్తనలు 90:7 నుంచి చదవండి. నీ కోపము వలన మేము క్షీణించుచున్నాము. నీ కోపం వలన మేము క్షీణించుచున్నాము. నీ ఉగ్రతను బట్టి దిగులు పడుచున్నాము. మా దోషములను నీవు నీ ఏట ఉంచుకొని ఉన్నావు. నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. చూడండి ఒక్క నిమిషం. దేవునికి కనబడని సిస్టమ్ ఏదైనా ఉన్నదా చెప్పండి. దేవునికి కనబడని ఏదైనా ఉన్నదా అంటున్నాం. చీకటి వెలుగు ఒక రీతిగా ఆయనకున్నాయి. పాతాళములు ఏముందని బాగా తెలుసు, అవునా? ఎక్కడ దేవునికి తెలియకుండా మనం ఏ పని చేయలేం. మనం ఏ పని చేసినా ఆయన ఏం చేస్తాడు? చూస్తున్నాడు. కనబడే మనుషులు చూడకపోవచ్చేమో, విశ్వాసులు చూడకపోవచ్చేమో, సేవకులు చూడకపోవచ్చేమో, భర్త భార్యలు చూడకపోవచ్చేమో, అవునా? కానీ దేవుని దృష్టికి ఎట్లుంది చెప్పండి? నా దోషం, మళ్ళీ చదివిన మాట, మా దోషములను నీవు నీ ఎదుట నుంచుకొని ఉన్నావు. నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. చూడండి, ఆయన ముఖ కాంతిలో రహస్య పాపాలు. మనం అద్దం దగ్గరికి వెళ్ళినప్పుడు మన సహజ ముఖం మనకు కనబడుతుంది. ఆ సహజ ముఖంలో ఉన్నటువంటి ఏదైనా ఉంటే వెంటనే కడుక్కుంటాం, శుభ్రం చేసుకుంటాం. వాస్తవేనా? లేనట్లయితే ఏదో ఉంది చూడండి అంటారా? ఏదో అంటింది చూడండి అంటారా? లేదా? పొద్దున్నే ఆంటీ నీ ముఖం చూసుకో అద్దంలో అంటుంది నాకు. అందుకే చెప్తున్నా, విన్నారా? కనుక మన రహస్య పాపములు ఆయనకు కనబడుతుంటే శిక్షించకుండా ఉంటాడా చెప్పండి? శిక్షించకుండా ఉంటాడా? మన గురి ఒక్కటే తెలుసుకోవాలా, దేవుని పిల్లలం అయ్యాము అంటే దేవుని కృప. ఆయన కృప చేత మనం రక్షించిన తర్వాత మళ్ళీ పాపపు జోలికి వెళ్ళకూడదు. కుక్క వాంతికి చేసి ఏం చేస్తుంది? అది అంతకంటే చేస్తుంది అనుకుంటుంది. విన్నారా? ముందు దానికంటే ఏమంటారు చూడండి ఎట్లుందో. కానీ కనుక దేవుని భయం మనం కలిగి ఉంటే ఏ పాపం మనం చేయం. టాప్ టు బాటం మనము నమ్మకంగా ఉంటాం దేవుని భయం మనకు కలిగి ఉంటే. అందుకే నీ ముఖ కాంతిలో నా రహస్య పాపములు కనబడుచున్నవి. ఇట్లే ఉంచండి. యోబు గ్రంథము 11వ అధ్యాయం 11వ వచనం చదవండి. పనికి మాలిన వారెవరు? ఇక్కడ చూడండి, ఎవరు ఎవరిలు? పనికి మాలిన వారెవరు? ఆయనే ఎరుగును కదా. పరిశీలన చేయకయే పాపము ఎక్కడ జరుగుచున్నదో ఆయనే తెలుసుకొనును కదా. ఇంకేం చెప్పాలా? పరిశీలన చేయకయే పాపము ఎక్కడ జరుగుతుందో ఆయనకి తెలుసుకుంటాడు. ఏం చేస్తాడు? కనుక మనము పరలోకంలో ఉండాలంటే, ఆయనతో నిత్య సుఖములు పొందాలంటే, నిత్యానందము ఆయనతో గడపాలంటే, నిరంతరము ఆ దేవునితో గడపాలంటే ఏ రకమైన పాపమును మనం హృదయం లక్ష్యము చేయకూడదు. పాపము చేస్తున్నాము అంటే ఆయనకు కోపము
రేపుతున్నామని గుర్తు. మన దేవునికి ఏం చేస్తున్నాము? పాపము చేస్తున్న మనము దేవునికి కోపం రేపుతున్నాము. ఇది చెప్తుంటే ఒకటి గుర్తొస్తుంది, నాకు చాలా బాధాకరంగా అనిపిస్తుంది. ప్రార్థన చేయండి. ఇప్పుడు ఇస్రాయేలీలు, ఇరాన్, చైనా, రష్యా, నార్త్ కొరియా, మరి అమెరికా, వీరందరూ యుద్ధాలు చేస్తూ ఉన్నారు. అవునా? వీరందరూ యుద్ధాలు చేస్తూ ఉంటే వాళ్ళకు కలిగినటువంటి బాంబులను ఒకరి మీద ఒకరు వేసుకుంటే, ఇప్పుడు చూడండి, గ్యాస్ కొరత, పెట్రోల్ కొరత, తర్వాత డీజిల్ కొరత, ఇవన్నీ ఏర్పడడంతో ఏమైపోతున్నాయి? తర్వాత దేవుని ప్రజలని, ఇశ్రాయేలుని ఇంతవరకు బాంబులు పట్టణంలో పడలేదు, కానీ ఇప్పుడు పడ్డాయి. దాన్ని చూడాలంటే నాకు భయం వేసి బాధ కలుగుతుంది నాకు. ఆ న్యూస్ చూడాలంటే ఎంత దేవుని ఏంది, హోలీ ల్యాండ్, అవునా? శత్రువు సాతానుడు ఆ చిన్న దేశమైనప్పటికీ కూడా జనసంఖ్యలు కూడా తక్కువన ఇంతవరకు కాపాడుతూ వచ్చాడు. ఇప్పుడు దాని మీద కూడా బాంబులు వేస్తున్నారు అని అంటే చూడండి, దేవుని ప్రజలు దేవునికి విరుద్ధంగా తప్పు చేస్తే, అవిధేయులైతే దేవునికి మనము కోపం రేపుతున్నాం. అన్య జనులు దేవుని ఆలయానికి వచ్చి ఏం చేస్తారు? మైక్ తీసుకుంటారు, వాళ్ళ స్లోగన్స్ చేస్తూ ఉంటారు. చేస్తున్నారా? చూడండి. కనుక పాపము హృదయంలో లక్ష్యం చేసుకోవద్దు. దేవుడు మన ఆరాధన, మన ప్రార్థన, మన అవసరం తీర్చాలంటే ఇప్పుడు మనందరం చాలా మంచి స్టేజ్లో ఉన్నాం. దేవుని దగ్గర నుంచి పొందాలన్నా, తీసుకోవాలన్నా చాలా సరి అయిన, మన అక్కర లేని ఎప్పుడు ఉండవు. అవునా? అవి దేవునికి చెప్పి, మన పాపాలు విడిచిపెట్టినాక అవి దేవునికి చెప్పి, ఆయన మన అవసరం చెప్పిన వాటిని పొందడానికి ఇయ్యకుండా వెంట ఏమాత్రం ఆలస్యం చేసేవాడు కానే కాదు. అలాంటి దేవుని మనం కలిగి ఉన్నాం, అంత శ్రేష్టమైన దేవుని. అందుకే ఆయన కోపాన్ని గురించి ఇంతగా చెప్పాలంటే చాలా సంగతులు ఉన్నాయి. ఇంకా చదవండి. నీ ముఖ కాంతిలో నా రహస్య పాపలు కనబడుచున్నవి. ఏం చేస్తున్నది? నీ ఉగ్రతను భరించుచునే మా దినములన్నీ గడిపితిమి. ఏం చేశావు? నీ ఉగ్రతను భరించుచునే మా దినములు గడిపితిమి. ఇప్పుడు చూడండి, ఇశ్రాయేలులు ఆయన కోపంతో బాంబులు వేస్తూ ఉంటే, ఇప్పుడు వారి మీద కోపం ఉంది కదా, ఆ కోపంతో ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఆయన ఉగ్రతను భరిస్తున్నారు. అవునా? ప్రాక్టికల్గా బాంబు వేస్తే పరిగెత్తుతున్నారు. ఒక దిక్కు బాంబు వేసిన వాళ్ళు అయితే బిల్డింగ్ కానీ మనుషులు కానీ కథం, ఏ మాత్రం ఇంత కూడా ఉండదు. అవి పడిపోయిన సంగతులు చూస్తే మళ్ళీ వాటిని మొదటి స్థానానికి తీసుకొని రావాలంటే తల ప్రాణం త్రోపుకొస్తుంది. విన్నారా? కనుక ఇప్పుడు వారి కాదు, మనం కూడా ఆయనకు కోపము చల్లారకపోవడం కారణము ఏంటి చెప్పండి? కోపము పాపంలో కొనసాగిస్తున్నాము. అలాంటి స్థితిలో ఉండి మనం ఆరాధన చేస్తే వింటాడా? వినడు. చాలా సంగతులు నేను కట్ చేస్తాను. ఇప్పుడు చూడండి, ఇదే యోబు గ్రంథము 34 అధ్యాయం 21-22 చదవండి.
ఆయన దృష్టి నరుల మార్గముల మీద నుంచబడి ఉన్నది. ఆయన దృష్టి నరుల మార్గముల మీద నుంచబడి ఉన్నది. ఆయన వారి నడకలన్నీ ఆయన వారి నడకలన్నీ కనిపెట్టుచున్నాడు. దుష్క్రియలు చేయువారు దాగుకొనుటకు చీకటి అయినను మరణాంధకారమైనను లేదు. ఏం లేదు. చూడండి ఎట్లుంది, ఎంత ఒక వ్యక్తి మనతో మాట్లాడినట్టుగా దేవుడు చెప్తూ ఉన్నాడు. వాస్తవం కాదా? వాస్తవం కాదా? ఆయన దృష్టికి నరుల మార్గమే ఉంచబడి ఉన్నది. ఆయన వారి నడకలన్నీ కనిపెట్టి చూస్తున్నాడు. దుష్క్రియలు చేయి వారి దాగుకుంటకు చీకటి అయినను మరణాంధకారమైనను లేదు. ఆ దినము ఆయన రాకడకు సమీపం ఉన్న దినంలో పర్వతంలో రాళ్ళ మధ్యలో నిలబడి మన కాపాడమని వెళ్తారట. ఏమంటే గుహల్లోకి వెళ్ళి కాపాడమని వెళ్తారంట. ఎక్కడ వెళ్ళినా ఆయన దృష్టికి కనబడని నీరు కూడా లేదు. కనుక ఆయన కోపం విషయం చూస్తే చాలా ఉంటుంది. అయితే ఇక్కడ ఏమంటాడంటే ఏషియా 12లో, నీ కోపము చల్లారెను. ఎప్పుడు చల్లారుతుంది? పాపము చేసిన వారిని శిక్షించినప్పుడు. అవునా? పాపము చేసిన వారిని శిక్షించినప్పుడు కోపము చల్లారుతుంది. దేవుడు క్షమించడానికి సిద్ధమే, వాస్తవమే. బుద్ధిపూర్వకంగా పాపం చేస్తే చెప్పండి, ఆకాను బుద్ధిపూర్వకంగా చేసినా లేదా? తెలిసాడు, చెప్పాడు, శపించబడిన వాటిలో ఒక ఏది కూడా ముట్టకండి అన్నాడా? అన్ని చెప్పినా కూడా చేస్తుంటే పాపం చేయకండి, దేవుడు వద్దన్న పని చేయకండి అని ప్రభు ముందుగానే చెప్పిన తర్వాత కూడా ఏం వాత వేయమైన మనసాక్షితో కొనసాగు. కనుక శిక్షించబడిన తర్వాత ఇప్పుడు ఏమంటున్నారు? నీ కోపము చల్లారేను కనుక నిన్ను స్తుతించుచున్నాము. ఏం చేస్తున్నాము? నిన్ను స్తుతించున్నాము, నీవు నన్ను ఆదరించి ఉన్నావు. 2వ వచనం, ఇదిగో నా రక్షణకు కారణభూతుడగు దేవుడు, నా రక్షణకు కారణభూతుడగు దేవుడు, నేను భయపడక ఆయనను నమ్ముకొనుచున్నాను. యెహోవా యెహోవాయే నాకు బలము, యెహోవాయే నాకు బలము, ఆయనే నా కీర్తనకాస్పదము, ఆయన నాకు రక్షణాధారమాయను. ఏమయ్యాడు? ఆయనే నాకు రక్షణాధారమాయను. యెషయా గ్రంథము 40:31 వచనం. యెహోవా కొరకు ఎదురు చూచువారు, చూడండి, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. ఏం చేస్తారు? నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. ఏం చేస్తారు? పక్షిరాజు వలె ఎగురుచు ఏం చేస్తారు? రెక్కలు చాపి పైకి ఎగురుతారట. అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడుచుదురు. కనుక ఆ ప్రియప్రభు మన జీవితంలో మనం చేసే ఆరాధన ఆయన అంగీకరించాలంటే మొదట ఆయన కోపమును చల్లార్చాలి. ఆ తర్వాత ఏం చేయాలి? నా మీద కోపపడితివి, నీ కోపము చల్లారెను, నిన్ను స్తుతిస్తున్నాను. అవునా? 3వ వచనం, నీవు నన్ను ఆదరించి ఉన్నావు. ఆయన ఇలాంటి వారు చెప్పండి. యెషయా గ్రంథము 12వ అధ్యాయం. అవునా? నీ కోపము చల్లారెను. ఆయన కోపము చల్లారిన తర్వాత కొట్టి విడిచిపెట్టాడు. సుమా ఏం చేస్తాడు? మళ్ళీ ఆదరిస్తాడు, చేర్చుకుంటాడు, పరామర్శిస్తాడు, ఆయన మళ్ళీ కాపాడుతాడు. మళ్ళీ ఏం చేస్తాడు? తప్పిపోయిన కుమారుడు కోపంతో తండ్రి దగ్గరికి వెళ్ళిపోయాడు. అవునా? తిరిగి ఏం చేసినాడు తండ్రి మళ్ళీ ఏం చేశాడు? చేర్చుకున్నాడా లేదా? సంతోషించాడు. నా కుమారుడు చనిపోయి బ్రతికాడు, తప్పిపోయి మళ్ళీ నాకు వచ్చాడు. అవి డబ్బు, ఆస్తి ఎంత నష్టం చేసినది గుర్తించుకోవడం లేదు తండ్రి. కానీ ఏమంటాడు?
నా కుమారుడు బ్రతికుండి నా దగ్గరికి వచ్చాడు, అంతకంటే గొప్ప సంగతి ఇంకేమి కూడా లేదు. కనుక ఆ ప్రభు మనల్ని ఏం చేస్తున్నాడు? ఆదరించుతున్నాడు. కోపపడమే కాదు, ఆయన కోపం చల్లారిన తర్వాత మనలను ఏం చేస్తున్నాడు? ఆయన మనల్ని ఆదరించుతున్నాడు. 54 యెషయా గ్రంథము 54 7 నుంచి చదవండి 10 వరకు. నిమిషమాత్రము నేను నిన్ను విసర్జించి తిని. చూడండి, ఎప్పుడు నిమిషమాత్రము నేను నిన్ను ఆ విసర్జించినప్పుడు చేసిన పాపమే గుర్తొస్తుంది ఆయన. విన్నావా? కనుక విడిచిపెట్టినట్టుగా ఉంటే, ఆయన లక్ష్యం చేయనట్టుగా ఉంటే, అవిధేచ్ఛ చూపిస్తే ఆయన కోపం అధికమవుతా తగ్గుతా ఎక్కువ అవుతుంది. కనుక నిమిషమాత్రము నేను నిన్ను విసర్జించి తిని గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చేదను. ఏం చేస్తున్నాడు? మళ్ళా కొద్దిసేపు విడిచిపెట్టాడు, మళ్ళా గొప్ప వాత్సల్యముతో నేను ఏం చేస్తాను? నిన్ను సమకూర్చదను. మళ్ళీ నిన్ను విడిచిపెట్టే ఇష్టం నాకే లేదు, నిన్ను తిరిగి సమకూర్చుకుంటాను. మహోద్రేకము కలిగి నిమిషమాత్రము నీకు విముఖుడనైతిని, నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును అని నీ విమోచకుడు యెహోవా సెలవిచ్చుచున్నాడు. నోవహు కాలమున, చూడండి, నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును. ఎంత గొప్ప ధన్యత! చూడండి, ఒక వ్యక్తితో మాట్లాడిదిగా నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. నిత్యమైన కృపతో నీకు వాత్సల్య చూపును అని నీ విమోచకుడు అది యెహోవా సెలవిచ్చున్నాడు. నోవహు కాలమున జలప్రళయమును నేను చేసినట్లు చేయుదును. జలములు భూమి మీదకి ఇకను పొల్లుచూ రావని నోవహు కాలమున నేను ఒట్టు పెట్టుకున్నట్లు నీ మీద కోపముగా నుండనని నిన్ను గద్దింపనని నేను ఒట్టు పెట్టుకొనని పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు. సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీ యందు జాలిపడు యెహోవా సెలవిచ్చున్నాడు. చూడండి, నిమిషం మాత్రం విడిచిపెట్టాను, ఇప్పుడు నేనేం చేస్తున్నాను? జాలిపడుతున్నాను. ఎంత గొప్పది! ఇలాంటి దేవుని మనం కలిగి ఉన్నాం, అంత శ్రేష్టమైన దేవుని మనం కలిగి ఉన్నాం. కనుక ఆయన ఎంత స్తుతించిన మన నోరు చాలు. ఆయన చేసిన మేలను బట్టి ఈ మాట ఆధారం చేసుకొని మనం ఆరాధనకు వెళ్తాం.